ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఎన్నికలకి ముందు అంటే ఒక 2, 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు కంటే కూడా మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ వైపు విడిపోయి, అల్లు అర్జున్ వైపు విడిపోయి కొట్టుకున్నటువంటి సందర్భాలు. చిరంజీవి అంత ఓపెన్‌గా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఇచ్చారు. రామ్ చరణ్ ఓపెన్‌గా వెళ్లి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. పిఠాపురం కూడా వెళ్లారు ఆయన. చిరంజీవి కూడా వెళ్లాల్సి ఉంది. బట్ కొన్ని రీజన్స్‌కి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ రివర్స్‌లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ శిల్ప ఆహ్, ఇవ్వడం ఆయనకి శిల్ప రవిచందర్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఆయనకి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళడం మనం తప్పట్లేకపోవచ్చు. కానీ వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ట్వీట్ వేశాను లాస్ట్ ఎలక్షన్స్‌కి. నాకు అది ఈసారి సరిపోదు అనిపించింది. గత 5 ఏళ్లుగా ఆయన చాలా కష్టపడడం నేను చూసాను దగ్గరుండి. కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి సపోర్ట్‌కి వచ్చాను. పార్టీతో సంబంధం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బానే ఉంది. అయితే దాని మీద పవన్ కళ్యాణ్ సపోర్టర్లు కానండి, కూటమి అభిమానులు కానండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన ఇన్నాళ్ళ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళ లాజిక్ ఏంటంటే, నువ్వు సపోర్ట్ చేయాలనుకున్నావు బానే ఉంది. పైగా ఆడు వైసీపీ వ్యక్తి, ఇన్నాళ్ళు కూడా వైసీపీ దింపాలని మేము పోరాటం చేస్తుంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటని వీళ్ళకి కోపం వచ్చింది. దాంతోపాటు అన్నాళ్ళు కష్టపడ్డాడు ఆయన 5 ఏళ్ల నుంచి అని ఆయనకి సపోర్ట్ చేస్తాం వెళ్ళావు బానే ఉంది. మరి నీ సొంత మామయ్య కదా, సినిమాల్లో నువ్వు రావటానికి చిరంజీవి ఎంత నీకు ఇన్స్పిరేషన్, పవన్ కళ్యాణ్ కూడా నేను అభిమానిని ఎన్నోసార్లు చెప్పుకునేవాడు కదా. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ని నువ్వు ఆయన చేస్తే చేసావు, ఈయన కూడా వచ్చి సపోర్ట్ చేసి నిలబడాలి కదా. ఒక ట్వీట్ వేసి లేకపోతే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి ఊరుకుంటావా అనేసి వీళ్ళ వెర్షన్లో వీళ్ళు అడగడం జరిగింది. అంటే నా ఉద్దేశంలో అసలు ఎవరికి సపోర్ట్ చేసినా ఒక సెలబ్రిటీ, ఒక సినిమా లేదా స్పోర్ట్స్ సంబంధించిన సెలబ్రిటీ, లేదా ఎనీ సెలబ్రిటీ, ఎనీ ఫీల్డ్కి సంబంధించిన సెలబ్రిటీ ఒక రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే సపోర్ట్ చేస్తారు, రేపొద్దున వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దానికి వీళ్ళు బాధ్యత తీసుకోరు. వాళ్ళు చేయాల్సిన పనులు బాధ్యతాయుతంగా చేయనప్పుడు వీళ్ళు ఆ అకౌంటబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత వీళ్ళు తీసుకోరు. ఆ కాసేపు వచ్చి యాడ్ ఇచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. అది అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ధోని కావచ్చు, సచిన్ ఎవరైనా సరే. సో దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకం. బట్ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అట్లా జరిగిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. మా ఎలక్షన్ రోజు కూడా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు ఇష్టమైన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మా మావయ్య పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా, మొన్న ఇతన్ని సపోర్ట్ చేస్తా, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. మరి అప్పటి వరకు మాట్లాడిన నాగబాబు ఎలక్షన్ అయిపోగానే ట్వీట్ వేశారు. ఏమనంటే, ఆ, మనవాడు అనుకున్నవాడు పరాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాడు పరాయి వాడే, పరాయి వాళ్ళు అనుకున్నవాడు మనకు సపోర్ట్ చేస్తూ మనం వెంట నిలబడితే మనవాడే అని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ అంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. అయితే దాని మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆబ్వియస్లీ ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఇంటర్నెట్ లో టాక్సిక్ పర్సనాలిటీస్ ఉంటారు. మనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ప్రభాస్, మహేష్ బాబు, మనకి సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, మీకు తమిళనాడు ఇంకా వరస్ట్ ఉంటుంది, ఆంధ్రాలో ఆ వరస్ట్ దగ్గరికి వెళ్తున్నారు మనోళ్ళు. సో ఆ రకమైనటువంటి ఫ్యాన్ వార్స్ లో కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు 100 మంది హీరో అభిమానులు, ఒక్కొక్క హీరోకి 100 మంది అభిమానులు ఉన్నారు కూడా. ఉదాహరణకి 40% మంది, 50% మంది టాక్సిక్ గా తయారయ్యారు. పచ్చి బూతులు తిట్టడం, ఇంట్లో వాళ్ళు తిట్టడం, ఈ టైప్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రంగా నాగబాబుని తిట్టడం మొదలుపెట్టారు. దెబ్బకి ఆయన ట్విట్టర్ ని డియాక్టివేట్ చేసుకున్నాడు. మళ్ళీ కొన్ని గంటల క్రితం ఈ రోజు మళ్ళీ యాక్టివేట్ చేసుకుని ఆ ట్వీట్ నేను డిలీట్ చేశాను అంటూ కూడా పనిగట్టుకుని పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడు ఆయన? అయితే దీని వెనక అల్లు అరవింద్ రంగంలోకి దిగారని, మెగా ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ ని క్రియేట్ చేయొద్దనేసి నాగబాబుని ఆయన ఒక చిన్నపాటి వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల ఆయన డిలీట్ చేశారు ట్వీట్ అంటూ కూడా పుకార్లు అయితే వస్తున్నాయి. అది కన్ఫర్మేషన్ కాదు, మనకు తెలియదు. అయితే గతంలో చూస్తే మీకు ఆరెంజ్ సినిమా అప్పుడు డబ్బులు లాస్ అయినట్టు అంజనా ప్రొడక్షన్స్ అని ఒక మూవీ ప్రొడక్షన్ హౌస్ ఉంది వీళ్ళకి. ఎవరికి? నాగబాబుకి. అంజనా అంటే వాళ్ళ మదర్ కదా, వీళ్ళ ముగ్గురు మదర్. సో ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఈయన సినిమాలు తీస్తూ ఉండేవారు. కొన్ని సినిమాలు యావరేజ్ కానీ కొన్ని బాగా ఫ్లాప్ అయినాయి. ఆరెంజ్ సినిమా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది నాగబాబుకి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు, చిరంజీవి ఆదుకున్నారు ఫినాన్షియల్ గా నాగబాబుని. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా నాగబాబుని ఆదుకున్నారు. గీతా ఆర్ట్స్ తో కలిసి సినిమాలు చేసేటువంటి పరిస్థితికి నాగబాబును ఒక డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొచ్చారు అంటూ కూడా అంటూ ఉంటారు. మనకి ఎంతవరకు నిజమో తెలియదు. బట్ స్టిల్ ఎంత కాదనుకున్నా వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని అల్లు అరవింద్ ముందుకొచ్చి మరి ఎటువంటి మిస్లీడింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్లు, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ జరగకూడదు అని అల్లు అరవింద్ బయటకు వచ్చి మరి నాగబాబుతో మాట్లాడి కన్విన్స్ చేసో, వార్నింగ్ ఇచ్చో ఆ ట్వీట్ డిలీట్ చేయించారు అనే వార్తలు అయితే చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటనో కామెంట్ చేయండి.